దళిత మహిళతో కాళ్లు మొక్కించుకున్న యూనియన్ బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జగ్గంపేట వెలుగు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా రాజపూడికి చెందిన కృప మహిళా శక్తి డ్వాక్రా సంఘం నుంచి 7.75 లక్షల రూపాయలు కాజేసి దళిత మహిళపై నెపన్నెట్టుతున్నారని ఆరోపించారు. 20 నెలలుగా డ్వాక్రా సొమ్ము కట్టకుండా దోచుకున్నారంటూ మండిపడ్డారు. డ్వాక్రా పొదుపు సంఘాలు పెట్టి పేద కుటుంబాలకు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం దోపిడీదారులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. దళితుల డబ్బులు కాజేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే కాకినాడ కలెక్టరేట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దాదాపు నిన్న నుంచి ఇవాళ వరకు ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన కారణం ఏంటంటే ఈ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడికి సంబంధించిన డ్వాక్రా మహిళా సంఘం ఏదైతే ఉందో ఇందులో 7,75,000 రూపాయలు యాన్మేటర్ డ్వాక్రా ప్రెసిడెంట్ దగ్గర తీసుకుని కడుతున్నాడని చెప్పి బ్యాంక్ మేనేజరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎలుగు ఏపీఎం సిసి కలిపి ఈ నలుగురు కొమ్మక్క అయిపోయి ఈ 2 సంవత్సరాల విషయాన్ని గోప్యంగా ఉంచి దళిత మహిళతో బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకున్నట్టయితే ఈ డబ్బులు నేను కట్టేస్తానని చెప్పేసి ఆ యాన్మేటర్ చెప్పింది. కానీ కట్టలేదు కదా. నేను ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడితే మొత్తం డ్వాక్రా మహిళలతో ఈయన దగ్గరికి వచ్చి మాట్లాడి ఏమేమంటాడంటే నువ్వు సీసీ కెమెరాలో కాళ్ళు పట్టుకోవడం చూసాను తప్ప నాకు ఇంకేం తెలియదు అన్నాడు. ఆయన నాకు సంబంధం లేదన్నాడు. మీరు అంతా జీతాలు తీసుకుంటూ నిద్రపోతున్నారా? ఈ యాన్మేటర్ ఎక్కడ తెచ్చి బతుకుతుంది? యాన్మేటరు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే కదా జీతం తీసుకుంటుంది. కాబట్టి అధికారులందరి మీద అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు శుక్రవారం నాడు. మనసేలో లోన్ తీసుకున్నాం సార్. 15 లక్షలు ఇచ్చారండి. మాది కృపా శక్తి మహిళా గ్రూప్ అండి. మేము 10 మంది అండి. 10 మంది కూడా నాకు ఇచ్చేవారండి. ప్రతి నెలనే నాకు ఇచ్చేస్తుంటే నా దగ్గర డబ్బులు పెట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేదానండి. నేను కడేసి వస్తుంటే చేస్తారు కడేసారండి అని అంటే కట్టేసాను. మళ్ళీ సరిదండి ఆవిడ అంటే మరి సిప్ కానీ లేదంటే బుక్లో వేసారని అంటే నాకు ఖాళీ లేక వచ్చేసాను. 10 మంది కడతాం కదా 10 మంది మాట కాదా అని చెప్పేసి రేపు ఎంతలని అలాగా ప్రతి నెల గడిపింది. కానీ మేము అడిగి ఇచ్చింది మాత్రం ఇవ్వలేదండి ఆవిడ. అలా 2 సంవత్సరాలు పెట్టించి అలా జరిగిందండి. జరిగితే నాకు ఇవ్వలేదండి. నేను అడగలేదండి. ఎందుకంటే ఒక నమ్మకంతో వీళ్ళు నాకు ఇచ్చేసారు. నేను అదే నమ్మకంతో నేను ఆవిడకి ఇచ్చానండి. ఆవిడే రాస్తుంది ఆవిడే కట్టేస్తుందండి. మా తోటి డబ్బులు పెంచేటప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకుంటుందండి ఆవిడ. అలా చేసేదండి. ఈ 2 సంవత్సరాలు పెట్టించి కట్టలేదండి. మా సెక్రటరీ అని ఆవిడ డబ్బులు తీసుకుంటాకి వెళ్తే లోన్ అవి చేశారని చెప్పారండి. ఎందుకమ్మానంటే ఇలా మీ లోన్ కడతా లేదా అని అన్నారంటే ఎప్పటి నుంచి అండి బాబు అంటే 22 నెలలు పెట్టించి కడతా లేదా అన్నారంటే మరి 20 నెలలు పెట్టించి కట్టలేనప్పుడు ప్రెసిడెంట్ ఇంటికి వచ్చి ప్రెసిడెంట్ని అడగాలండి.